హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ వంశీకృష్ణ. ఫ్రెండ్స్, వాట్సాప్లో జస్ట్ టెక్స్ట్ ఇవ్వడం ద్వారా వాట్సాపే స్వయాన ఇమేజెస్ సెండ్ చేస్తుందంటే నమ్ముతారా? ఎస్, ఆ సెండ్ చేసే ఇమేజెస్ మన చాట్కి సెండ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. సో మీకు అర్థం కావట్లేదు కదా, ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఆ అప్డేట్ ఏంటంటే, ఇది చాలా కాలంగానే వచ్చింది, బట్ వీడియో చేయడం లేట్ అయింది. అండ్ ఇది మన కొత్త ఛానల్ కాబట్టి మీరందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, ఆ అప్డేట్ ఏంటంటే ఇమాజిన్. ఈ ఇమాజిన్ ఎక్కడ ఉంటుంది అంటే, మనం వాట్సాప్లో ఏదో ఒక చాట్ ఓపెన్ చేయాలి. సో ఏదో ఒక చాట్ ఓపెన్ చేసి ఇక్కడ అటాచ్ బటన్ ఉంటుంది కదా, దీని మీద ఫస్ట్ కొంచెం స్పీడ్ తగ్గిద్దాం. ఈ అటాచ్ బటన్ మీద క్లిక్ ఇస్తాను. ఓకే, ఇక్కడ ఒకసారి లెఫ్ట్ స్వైప్ చేయండి. ఇమాజిన్ దొరికిందా? సో దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఎనీథింగ్ టెక్స్ట్ బాక్స్ అనే ఒక టెక్స్ట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఏ విధంగా ఇవ్వచ్చు అంటే, ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక అతను బైక్ డ్రైవ్ చేసే ఫోటో కావాలి అనుకుంటే మీరు ఏ మ్యాన్ డ్రైవింగ్ బైక్ అని ఇవ్వచ్చు. సో నా దగ్గర ఉంది టెక్స్ట్, అది నేను ఇస్తాను ఇప్పుడు. A man driving bike. A man driving bike text box editing. ఓకే, ఈ విధంగా మనం ప్రాంప్ట్ ఇచ్చేసాం. ఇప్పుడు నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేద్దాం. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయగానే మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అంటే చూద్దాం. Close. Select image. Imagining. Make changes. సో ఇవన్నీ మనకి ఇమేజెస్ అన్నమాట, ఇవి అవసరం లేదు. Send. ఇక్కడ సెండ్ బటన్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే WhatsApp. సెండ్ అయిపోయింది. సో ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఈ ఇమేజ్ని ఒకసారి నేను డిస్క్రిప్షన్ చదివించే ప్రయత్నం చేస్తాను. View photo. Emoji. View photo. Forward. View. WhatsApp. ఓకే, దీన్ని డిస్క్రిప్షన్ చదివించే ప్రయత్నం చేస్తాను. Item recognition. Processing image. Please wait. సో కొంచెం వెయిట్ చేద్దాం, ఆ ఇమేజ్ ప్రాసెస్ అవుతుంది. సో ప్రాసెస్ అయితే మనకి ఇది సక్సెస్ అయిపోయినట్టే. Alert. ఎస్, ఏం చెప్పిందో మనం ఒకసారి విందామా? Alert. The image shows a man with a beard and short hair, wearing a blue long-sleeve shirt and jeans, riding a small bicycle. He appears to be smiling and is outdoors, with a blurred background that includes trees and buildings. The bicycle is quite small compared to the man, making it look like a child's bike. The scene is set in an urban environment with greenery around. చూసారా, మనం బైక్ అడిగితే ఇక్కడ బైసికల్ వచ్చింది, బట్ నో ప్రాబ్లం, సేమ్ సిమిలర్గానే వచ్చింది కదా. ఇప్పుడు ఇదే ఇంకొక ప్రాంప్ట్ ఇచ్చి చూస్తాను. ఓకే, Camera attach. ఇంకొక ప్రాంప్ట్ ఇద్దాం. అటాచ్ మీద ట్యాప్ చేస్తున్నాను. Gallery. ఇక్కడ లెఫ్ట్ స్వైప్ చేస్తే ఇమాజిన్ ఉంటుంది, దీని మీద ట్యాప్ చేద్దాం. Anything text box. ఎనీథింగ్ టెక్స్ట్ బాక్స్ లో మనం Drag anything text box. ఇక్కడ ఒకటి పేస్ట్ చేద్దాం. Clipboard. Two persons are fighting. ఓకే, ఇది నేను సెలెక్ట్ చేస్తాను. A man reading book. సరే, Two persons are fighting. ఇది. Drag. Two persons are fighting text box editing. ఓకే, Drag. Next మీద ట్యాప్ చేశాను. నెక్స్ట్ మీద ట్యాప్ చేయగానే ఒకసారి లెఫ్ట్ స్వైప్ ఇద్దాం. Drag handle. Send. సో రెడ్ స్వైప్ 2 సార్లు ఇవ్వగానే సెండ్ వచ్చింది, ఇది మీద ట్యాప్ చేసేద్దాం. WhatsApp. సో దెన్ వచ్చేసింది. ఇప్పుడు 350. Message text. Emoji. View photo. దీని మీద ట్యాప్ చేసి ఒకసారి ఇది చదివి ఇచ్చే ప్రయత్నం చేస్తాను. WhatsApp. Item record. Processing image. Please wait. ఓకే, ప్రాసెస్ అవుతుంది, వెయిట్ చేద్దాం. Alert. ఓకే, వచ్చేసింది, చదువుదాం ఏం చెప్తుందో. Alert. The image shows two people facing each other, smiling and holding each other's hands in a friendly manner. The person on the left has long dark hair and is wearing a blue shirt, while the person on the right has light brown hair and is wearing a light colored shirt. There are overlay options on the image that say item recognition and full screen. ఓకే, చూసారు కదా, ఇక్కడ ఏంటంటే మనకు స్క్రీన్ రీడర్ ఏంటో వాళ్ళు ఫ్రెండ్లీగా హ్యాండ్స్ పట్టుకున్నారు అనిపిస్తుంది, బట్ వాట్సాప్ ఇమాజిన్ ఫీచరు
ఫైటింగ్ అని ప్రాంప్ట్ ఇస్తే అది ఈ విధంగా జనరేట్ చేసింది. సో ఒక్కొక్కసారి మిస్టేక్స్ కూడా అవుతూ ఉంటుంది. ఓకే, మనం స్క్రీన్ రీడర్ మిస్టేక్ అయినా అవ్వచ్చు, లేదా వాట్సాప్ ఇమాజిన్ మిస్టేక్ అయినా అవ్వచ్చు. ఇప్పుడు ఇదే విధంగా ఇదే స్టెప్స్ ఇప్పుడు నేను చెప్పకుండా 3 ప్రాంప్ట్స్ ఇంకా ఉన్నాయి. అవి ఒకసారి మీకు చూపించేస్తాను. Cancel. Camera. Attach. Gallery. Imagine. Anything. Clip. A blind. 2 persons are. A man reading book. Drag hand. A man reading book. Close. Select. A man. Next. Drag. Send. WhatsApp. సో చూసారుగా నేను ఇప్పుడు ఏ మ్యాన్ రీడింగ్ బుక్ అనే ప్రాంప్ట్ ఇచ్చాను. దీనికి ఇమేజ్ మనం ఏ విధంగా సెండ్ చేసామో చూడొచ్చు ఇక్కడ. 350. Emoji. WhatsApp. Item record. Processing image. Please wait. ఇప్పుడు నేను ప్రాసెస్ చేస్తున్నాను. ఈ ఇమేజ్ మోస్ట్లీ లైట్ కరెక్ట్ అవ్వచ్చేమో చూద్దాం. Alert. Alert. The image shows a man with a beard sitting and reading a book. He is wearing a striped shirt and jeans. The background appears to be a cozy room with some plants and shelves. There are 2 text overlays on the image. Item record. ఓకే, సో చూసారు కదా ఒక మ్యాన్ అతను వేసుకున్న షర్ట్ కలరు. సో ఇది చెప్పింది మనకు కావాలంటే ఇట్లా కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏ మ్యాన్ రీడింగ్ బుక్ హీఈస్ వేరింగ్ వైట్ షర్ట్ అండ్ బ్లాక్ ప్యాంట్. ఈ విధంగా కస్టమైజ్ ఏ విధంగా కావాలంటే హీ హ్యాస్ సన్ గ్లాసెస్, హీ హ్యాస్ ఏ వాచ్. సో ఏ విధంగా అయినా మీరు కస్టమైజ్ ఇట్లా చేసుకోవచ్చు. ఈ వాట్సాప్ ఇమాజిన్ ఫీచర్ అనేది చాలా కాలంగానే వచ్చింది కానీ చేయడం ఆలస్యమైంది. అండ్ ఇది మన ఫస్ట్ ఛానల్ కావడంతో మన ఛానల్లో ఫస్ట్ వీడియో కావడంతో ఇది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకొక ప్రాంప్ట్ ఉంది, ఇది ఇచ్చేస్తాను. Cancel. Attach. Anything. Paste. Click. A blind person using mobile. Yes. Drag hand. A blind person using mobile text box. Editing. సో ఇది ఎంతవరకు యాక్యురేట్ ఇస్తుందో నాకు తెలీదు, ఎందుకంటే ఈ ప్రాంప్ట్ మోస్ట్లీ రాంగ్ ఇవ్వచ్చు ఆర్ కరెక్ట్ కూడా ఇవ్వచ్చు, చెప్పలేము. Next. బ్లైండ్ పర్సన్ అంటే మనం నార్మల్గా బ్లాక్ సన్ గ్లాసెస్ పెట్టుకుంటాం కదా, ఆ విధంగా చెప్తుందేమో చూద్దాం. Drag hand. Send. WhatsApp. సెండ్ చేస్తున్నాను. ఇది నా పర్సనల్ చాట్లో చేస్తున్నాను. మీరు ఏ చాట్లో అయినా మీ ఎవరికి ఇమేజ్ పంపాలనుకుంటున్నారో వాళ్ళ చాట్ ఓపెన్ చేసి అక్కడ అటాచ్ మీద క్లిక్ చేస్తే ఇమాజిన్ ఉంటుంది, అది చేసుకోవచ్చు. View message. WhatsApp. Item. ఓకే, Processing image. Please wait. ప్రాసెస్ అవుతుంది. Alert. ఓకే, చదువుతాం ఏమొచ్చిందో. Alert. The image shows a man with brown hair and a beard, wearing glasses and a blue plaid shirt. He is sitting on the couch and holding a smartphone in his hands, looking at the screen. In the background, there are shelves with some decorative items like vases and plants. Overlaid on the image are 2 options. Item recognition. ఓకే, చూసారు కదా ఒక మ్యాన్ మనకు సన్ గ్లాసెస్ అని అనుకున్నాను నేను కూడా. సేమ్ ఇది కూడా ఆ విధంగానే మనకు అవుట్పుట్ అనేది ఇచ్చింది. ఓకే, సో బ్లైండ్ పర్సన్ అంటే అది మన స్క్రీన్ రీడర్ ప్రాబ్లం అంటే చూసిన వాళ్ళైతే ఇది అలాగే అనుకోవచ్చు, సో చెప్పలేం. సో ఈ విధంగా మనం వాట్సాప్లోని ఇమాజిన్ ఫీచర్ యూస్ చేసుకొని మనం వీడియోస్ సారీ ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఛానల్ గురించి మాట్లాడదాం. సో ఈ ఛానల్ వచ్చేసి ఎన్వి క్రియేషన్స్. సో ఈ ఛానల్లో మనకు టెక్నాలజీ సంబంధించిన వీడియోసే వస్తాయి, యాజ్ వెల్ యాజ్ అండ్ గేమింగ్ కానీ టెక్నాలజీ రిలేటెడ్ ఖచ్చితంగా అప్లోడ్ చేయడానికైతే ప్రయత్నిస్తాము. అండ్ ఈ ఛానల్ని మీరు కూడా ఆదరించాలి అని కోరుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత అక్కడ ఆప్షన్స్ అనే ఒక బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లు పెట్టుకుంటే మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, మొత్తానికి ఇది మన వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే, నచ్చితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఇంతే, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం.